ఇటీవల వైసీపీకి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్సీలు అయితే టీడీపీ గూటికైతే చేరారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే తెలుగుదేశం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు అయితే కండువా కప్పి ముగ్గురిని కూడా సాధారణంగా టీడీపీ పార్టీలోకి అయితే ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడకు చెందినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో కరి పద్మశ్రీ గారిని కూడా ఈ టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఆమె ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు వైసీపీలో ఉన్నటువంటి మీరు టీడీపీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? మనము రాజకీయంలోకి వచ్చాము అంటేనే సర్వీస్కి కూడా ఒక స్పేస్ ఇవ్వాలండి. అంటే పదవి తీసుకొని ఉండడం కాదు. మనం ఎప్పుడైతే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకి పరిష్కారం తీసుకురాగలుగుతామో అప్పుడే దానికి ఆ టర్మ్కి ఫుల్ఫిల్ చేసినట్టు అవుతాం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. సో ఆయన ఏంటంటే ప్రతి కోణం నుంచి కూడా అన్ని సెక్టార్స్లో కూడా డెవలప్మెంట్స్ తీసుకురావడం కోసం అహర్నిశలు అంటే 24 అవర్స్కి 20 అవర్స్ కష్టపడుతున్నారు. ప్రతిరోజు ఒక కార్యకర్త కంటే ఎక్కువ ఆయన పనిచేస్తున్నారు. సో ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి సెక్టారు మనం చూసాం. అది ఎడ్యుకేషన్ సెక్టార్ అవనివ్వండి, ఉమెన్ వెల్ఫేర్ అవనివ్వండి, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అవనివ్వండి, అన్ని సెక్టార్స్లో కూడా డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. సో మనకు కూడా ఆయన అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే మనం పదవి తీసుకోవడమే కాకుండా దానికి ఒక సార్థకత్వం తీసుకురావాలి. మనం ఒక సెల్ఫిష్నెస్ లేకుండా ఎప్పుడైతే మనం సర్వీస్ అన్నది చేస్తామో అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్తో ఆయన పనిచేస్తున్నారండి. అంటే పదవి తీసుకొని ఒక విజన్ లేకుండా ఉండిపోవడం అన్నది చాలా తప్పు. పదవి తీసుకున్నాము అన్నంటనే మన వంతు బాధ్యత. మనకి ఒక రాజకీయ పార్టీ మనకు అవకాశం ఇచ్చింది అంటే దానికి తగిన న్యాయం చేయగలిగితేనే రాష్ట్రంలో ప్రజలకి మనం న్యాయం చేయగలుగుతాం. ప్రధానంగా చూసుకుంటే మీరు సంవత్సరం క్రితమే రాజీనామా చేశారు. శాసనమండలిలో దీన్ని ఆమోదం తెలపని పరిస్థితి ఉంది. ఈ పరిణామం ఎలా చూడాలి? ఆమోదం అంటేనండి మేబీ బలం తగ్గిపోతుందనే ఉద్దేశంతోనే మా రాజీనామాని యాక్సెప్ట్ చేయట్లేదని మేము భావిస్తున్నామండి. అంటే ఎలా చూడాలంటే కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ అయింది ఇటీవల అన్నారు. ఓ పక్కన వైసీపీ వాళ్ళు అయితే ఈ యొక్క ఏదైతే సంక్షేమ పథకాలు పూర్తిగా చేయడం లేదు, వాళ్ళంతా కూడా కావాలని జరగని సంక్షేమం జరిగిందని చూపిస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా మీరు అబ్జర్వ్ చేసిన విధానం ఎలా ఉందండి కూటమి పాలన? కూటమి పాలన అంటే ఎక్సలెంట్గా ఉందండి. ఎందుకంటే ప్రతి సెక్టార్లో ఉన్న పీపుల్ అందరూ కూడా దే ఆర్ సాటిస్ఫైడ్. మనం చూడొచ్చు ఎక్కడ కూడా కంప్లైంట్ అన్నది లేదు. అపోజిషన్లో ఉన్న పార్టీస్ అంటే జరగలేదు, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అంటే దే ఆర్ ఇన్ ద అపోజిషన్ కాబట్టి వేలతో చూపించడం అన్నది అది సహజం. ప్రస్తుతానికైతే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. కేంద్రంలో మోదీ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, కంప్లీట్గా వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారండి. మనకి సూపర్ 6 సక్సెస్ అన్న కార్యక్రమం ద్వారా కాదు, మన ప్రజల్లోకి వెళ్ళినా కూడా అందరూ కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ తెలియజేస్తున్నారు. మనం చూసాం ప్రశాంతంగా ఉన్నదండి రాష్ట్రం. దట్స్ మెయిన్ చూడొచ్చు మనం. అది దాని ద్వారాగానే తెలుస్తుంది సూపర్ 6 అన్నది ఎంత సక్సెస్ అయిందో. అంటే ప్రధానంగా చూస్తుంటే మీరు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకురాలుగా ఉన్నారు. అలాగే కాకినాడలో ఎక్కువ మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళ సమస్యలపై మీరు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు? గతంలో మీకు అవకాశం వచ్చిందా లేదా మీకు? గతంలో అయితే అవకాశం రాలేదండి. నాకు మత్స్యకార సామాజిక వర్గానికి అవనివ్వండి, విమెన్కి కానీ చేసే అవకాశం రాలేదు. కానీ వన్స్ నేను రిజిగ్నేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ అదొక ప్రాసెస్ అది జరుగుతుంది, అది పక్కన విడిచిపెట్టండి. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్లో చేశాను నేను అది. నేను లాస్ట్ ఇయర్ జూలైలోని డిసైడ్ అయ్యాను ఏంటంటే లేదు, నేను ఏదో ఒకటి నా సామాజిక వర్గానికి చెయ్యాలి. ఎందుకంటే 20 years నుంచి కూడా నేను ఫిషర్ ఉమెన్ అవనివ్వండి, చిల్డ్రన్ అవనివ్వండి, వీళ్ళు దాని గురించి నేను వర్క్ చేస్తూ వచ్చాను. సో లాస్ట్ ఇయర్ జూలైలో ఈ ఫిషర్మ్యాన్ లైవ్లీవుడ్కి సంబంధించి వాళ్ళ మీద ఎప్పటి నుంచి 20 years స్టడీలో నాకేం తెలిసిందంటే వీళ్ళు కష్టపడతారు సముద్ర ఒడ్డున, ఎక్స్పోజ్ అయ్యేది సముద్ర ఒడ్డున, ఆఖరికి నెట్ మేకింగ్ చేస్తారు సముద్ర ఒడ్డున, అలాగే బోట్ మేకింగ్, మెండింగ్, రిపేర్స్ ఏం జరిగినా కూడా సముద్ర ఒడ్డున చేస్తారు. కానీ వాళ్ళకి నీడంటూ లేదు. వాళ్ళు సివియర్ సన్లైట్ అండర్లోనే వాళ్ళు పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది బాగా. సో అలాంటప్పుడు వీళ్ళకి ఒక నీడంటూ కల్పిస్తే ఒక ఫిషర్మ్యాన్కి, ట్రెడిషనల్ ఫిషర్మ్యాన్కి షెడ్స్ లాంటి ఏదైనా నిర్మిస్తే బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనని లాస్ట్ ఇయర్ జూలై 24th సెంట్రల్ గవర్నమెంట్కి మినిస్ట్రీకి నేను సబ్మిట్ చేయడం జరిగిందండి. దాని మీద వర్క్ చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన స్టేట్కి కోస్ట్ లైన్ ఉన్న చాలా వరకు విలేజెస్కి ఈ నెట్ మేకింగ్ అవనివ్వండి, నెట్ మెండింగ్, ట్రైనింగ్ సంబంధించిన దానికోసం షెడ్స్ అన్నది మంజూరు చేయడం జరిగిందండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, వెరీ హ్యాపీ. దీనివల్ల ఏంటంటే
మా సామాజిక వర్గానికి చెందిన మత్స్యకారులందరూ కూడా వాళ్ళు నీడలో వాళ్ళు పనులు చేసుకోగలుగుతారు. అది ఇట్స్ నాట్ ఎ షర్ట్ చెప్పాలంటే దాని కింద ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా కూడా వాడుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్లో వర్షాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్న ఆ డ్రై ఫిష్ కూడా దాని కింద స్టోర్ చేసుకొని వాళ్ళు సేవ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళకి అలా నీడంటూ లేదనుకోండి, వాళ్ళు స్టోర్ చేసుకున్న డ్రై ఫిష్ అంటూ కూడా వర్షానికి తడిచిపోయి దే ఆర్ ఎట్ లాసెస్. సో ఏంటంటే అదొకటి సక్సెస్ అయింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మత్స్య సంపద యోజనలో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తుంది. సో లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఆల్ ఓవర్ ఇండియాలోని ఒక 100 కోస్టల్ ఫిషర్మ్యాన్ విలేజెస్ని డెవలప్ చేయాలని చెప్పేసి, అంటే క్లైమేట్ రెసిలియంట్ అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అవుతున్న ఫిషర్మ్యాన్ విలేజెస్కి వాటిని డెవలప్ చేస్తే బాగుంటుందనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆ ఇనిషియేటివ్ని నేను లాస్ట్ ఇయర్ నవంబర్లోని మన కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. అలాగే మన గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆ సెక్టార్ కోసం అని చెప్పేసి 30 కోట్లు దానికి శాంక్షన్ చేయడం జరిగిందండి. సో రెండు కూడా నేను తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ రెండు కూడా సక్సెస్ అయ్యి ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే రాబోయే రోజుల్లో కూడా కమ్యూనిటీ అవనివ్వండి, విమెన్ అవనివ్వండి, మా కాకినాడే కాకుండా రాష్ట్రంలో ఉన్న మా సామాజిక వర్గం ప్రజలకు ఎటువంటి సమస్యలు అంటే వాళ్ళ ఎంపవర్మెంట్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏమేమి చేస్తే బాగుంటుంది అన్న దాని మీద డెఫినెట్లీ నేను వర్క్ చేస్తాను. అలాగే మా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. అందులో కూడా సక్సెస్ తీసుకొస్తానని చెప్పి నేను నమ్ముతున్నాను. ఫైనల్గా చూసుకుంటే ప్రధానంగా ఉప్పాడ సముద్ర తీర కోతం ఎక్కువ గురవుతుంది. ఓ పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం కాబట్టి దాని మీద దృష్టి పెట్టి దాని కోత నివారణ చేపడుతున్నారు. అంటే ఇంకా దీనికి ఇంకా వాళ్ళు పడుతున్న సమస్యలపై ఇంకా పవన్ కళ్యాణ్ గారి దృష్టి కావచ్చు, చంద్రబాబు దృష్టి కావచ్చు, ఏ సమస్యలు తీసుకెళ్తారు? అంటే యూజువల్లీ మనం తెలుస్తాం సముద్ర ఒడ్డున ఉన్న ఎప్పుడు కూడా ఈ ఫిషర్మ్యాన్ విలేజెస్ ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయితే మాత్రం జరుగుతూ ఉంటుందండి. కానీ అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటే మనం ఈ డ్యామేజ్ అన్నది ఎక్కువ జరుగుతుంది. అది కూడా ఉప్పాడికి చాలా ఎక్కువ జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఆ వాల్ దానికోసం అయితే మాత్రం చాలా కృషి చేశారండి మన పవన్ కళ్యాణ్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు అవనివ్వండి, అలాగే మన ఎంపీ సానా సతీష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేసి వాల్ నిర్మించడానికి అయితే దాని గురించి అయితే స్టడీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. తొందరలోనే ఆ నిర్మాణానికి పనులు అంటే స్టార్ట్ చేస్తారు వర్క్ అంతాని. ఇదే కాకుండా కూడా ఈ మన క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ ఫిషర్మ్యాన్ విలేజ్ సంబంధించింది కూడా ఆ చుట్టుపక్కల కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ విలేజ్ డెవలప్మెంట్ అది కూడా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే చంద్రబాబు గారు సమక్షంలో జాయిన్ అవ్వారు. ఆయన రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి కూటమి నాయకులతో కాకినాడలో ఎలా కలుపుకుని ముందుకు వెళ్తారు? అదండి, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ అండి. ఇప్పుడు మీరు చూసాను ఉంటారు అందరూ కూడా. దాంతోపాటు ఏంటంటే విమెన్ ఆర్ వెయిటింగ్ ఫర్ విమెన్ లీడర్స్. అది గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు విమెన్ ఎంపవర్మెంట్లో భాగంగానే మహిళలు కూడా చాలామందికి మంత్రులు గాను, ఎమ్మెల్యేలు గాను, అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా స్థానం కల్పించారు. ఎందుకంటే విమెన్ ఓన్లీ ఓటర్స్గా చూడలేదండి. మన ముఖ్యమంత్రి గారు అవనివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి. సో విమెన్ ఎంపవర్మెంట్ కోసం అయితే కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అభినందించడం జరిగింది. ఎందుకంటే సర్వీస్ చేసే వాళ్ళకి సర్వీస్ అందించడానికి వీళ్ళందరూ వచ్చారండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళందరి సపోర్ట్ కూడా నాకు ఉంటుంది. తొందరలోనే చాలా విషయాల్లో మనం సక్సెస్ సాధిస్తాం. అలాగే కాకినాడ ఊరు డెవలప్మెంట్ చేస్తాం. అలాగే స్టేట్కి కూడా డెవలప్మెంట్ జరిగే ఇనిషియేటివ్స్ మీద పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే తనైతే ఈ యొక్క టీడీపీలో జాయిన్ అయిన నేపథ్యంలో కూటమి నాయకులు అందరూ వచ్చి ఈరోజైతే అందరినీ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా తన గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ తన ఆ సామాజిక వర్గానికి ఏ విధంగానే న్యాయం చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైతే కూటమి పాలన నచ్చి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అన్నీ కూడా నచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలోకి అయితే సాధారణంగా అందులోకి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఒక కూటమి పాలనలో అన్ని విధాలుగా కూడా సామాజిక వర్గానికి ఏదైతే మత్స్యకారులు పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఆ సమస్యలపై దృష్టి సాధిస్తూ ఈ గతంలో కూడా ఇటీవల ఆ మత్స్యకారులు ఆ షెడ్ల విషయంలో కావచ్చు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో ఆ కేంద్ర దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసే విధంగా కూడా కృషి చేయడం జరిగింది. ఇంకా మత్స్యకారులు పడుతున్నటువంటి సమస్యలతో పాటు అలాగే కాకినాడలో ఉన్నటువంటి కూటమి నాయకులతో కలిపి అభివృద్ధి దిశగా కాకినాడ మరింత అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తామని చెప్పేసి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.